నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మీరు మీ ఆస్తులను తనఖా పెట్టి కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నా ఆ సొమ్ముని చెల్లించిన తర్వాత కూడా తనఖా పెట్టుకున్న వ్యక్తి ఆ డాక్యుమెంట్లను రిలీజ్ చేయకపోతే మనం ఎంతకాలం లోపు కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ కాలపరిమితి చట్టం 1963 అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఏదైనా ఒక వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య వస్తే ఆ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో మనము ఎంతలోపు కేసు ఫైల్ చేసుకోవాలో చెప్పే చట్టమే ఈ కాలపరిమితి చట్టం. అయితే ఈ చట్టంలోని ఆర్టికల్ 61 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే ఒక వ్యక్తి తన ఆస్తి పత్రాలను మరొకరి వద్ద తనఖా పెట్టి కొంత అప్పుగా డబ్బును తీసుకొని ఆ తర్వాత తనఖా డాక్యుమెంట్లకు సంబంధించిన అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు చెల్లించిన తర్వాత కూడా తనఖా పెట్టుకున్న వ్యక్తి ఆ డాక్యుమెంటుని క్యాన్సిలేషన్ చేయకుండా, రిలీజ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తే ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా మనము తనఖా సొమ్ము ఏ రోజు అయితే చెల్లించామో ఆ రోజు నుంచి 30 సంవత్సరాల లోపు తనఖా పెట్టి అప్పు తీసుకున్న వ్యక్తి తనఖా డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేయమని, రద్దుపరచమని న్యాయస్థానంలో కేసు వేసే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మీరు తనఖా పెట్టిన సందర్భాలలో తిరిగి డబ్బును చెల్లించే సందర్భం ఏర్పడినప్పుడు ఆ సొమ్మును దాదాపుగా మోస్ట్లీ మీరు అకౌంట్ ద్వారా మాత్రమే చెల్లించండి. ఎందుకంటే మనకు పర్టికులర్గా ఒక డేట్ అనేది ఉంటుంది. సో పర్టికులర్గా మనం అతనికి సొమ్ము చెల్లించినట్లు ఎవిడెన్స్ ఉంటుంది, అలాగే ఒక డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ నుంచి 30 సంవత్సరాల లోపు మనము సివిల్ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి ఆ మార్టిగేజ్ డీడ్ తనఖా డాక్యుమెంట్ని రిలీజ్ చేయమని, రద్దుపరచమని కోరే అవకాశము అప్పు తీసుకున్న వ్యక్తికి ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, నేను రాసిన పుస్తకం యొక్క కవర్ పేజ్ ఇది. చాలామంది సార్ ఆ పుస్తకంలో ఏముంది, విషయ సూచిక ఏంటి, అసలు ఇండెక్స్ ఏంటి తెలియపరచండి సార్, దానిని బట్టి మేము పుస్తకం కొనాలా వద్దా అని నిర్ణయించుకుంటాము అని అనడం వల్ల విషయ సూచిక మీకు ఇవ్వడం జరిగింది. అలాగే అసలు పుస్తకంలో ఏముంది, ఏ రకంగా కంటెంట్ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని కూడా కొన్ని పేజీల రూపంలో మీకు ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా. సో ఒక ప్రశ్న, ఒక జవాబు,